హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాండి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 7:30 మధ్యలో అవుతుంది. ఇంక ఇప్పుడే బుడ్డబ్బాయి నేనైతే లేచామండి. ఇంకా అబ్బాయికి లేవగానే ముందైతే తల కొబ్బరి నూనె పెట్టేసాను. కొబ్బరి నూనె పెట్టేసి ఇంకా టాయిలెట్ అవి వస్తూ ఉంటాడు కదా, బట్టలు అవి మార్చేసాను అంటూ ఉన్నాడు. ఇంకా బావ అయితే పొద్దున్నే ఫోన్ చేసి ఇంకా అబ్బాయిని లేపావా, కొబ్బరి నూనె పూసావా, కాళ్ళ సాగు పీకావా అని చెప్పేసి ఇంకా ఫోన్ చేశానమాట. ఇప్పుడైతే అబ్బాయికి మందులు పోయాలి, మందులే పోసేసి కాళ్ళ సాగు పీకాలండి. సరేనా, ఇంకా ట్రై ఫుడ్ ఏం లేదు. మా తమ్ముడైతే ఎక్కడ పెట్టాడంట. ఇప్పుడైతే మందులే పోస్తూ ఉంటాను. మా తమ్ముడు చదివిడే చూపిస్తానండి. మా బుడ్డబ్బాయి అయితే చూడండి, నేను మాట్లాడుకుంటే నా మాటలంటే అంట ఆలకిస్తా ఉన్నాడు. చూడండి మా అబ్బాయి ఏ విధంగా తుమ్ముతున్నాడు. సరేనండి, ఇంకా అబ్బాయికి అయితే ముందు కొబ్బరి నేను వేసాను కదా, ఇంకా మందులు బలం మందులు పోసేసి కాళ్ళే సాగు పెట్టాలి. బావ అయితే ఇంకా సాసుని తీసుకొని టిఫిన్ తీసుకొని వస్తారు రాజీ అని చెప్పాడు. పదండి, ఇంకా అబ్బాయికి మందులు అయితే పోద్దాం. మరి కింద కూర్చోకూడదు కదా, ఇంకా మంచం మీదే కూర్చొని అబ్బాయి మందులు పోస్తాను. సరేనా? ఫస్ట్ ట్రైనింగ్ మా తమ్ముడు. అది గడు చూడు మా కింద హాయ్ చెప్పు. హాయ్ చూడయ్యా తాత, మీ అమ్మాయి కొడుతుందని అమ్మని చూస్తున్నావా? సరే, నేను పొద్దుకైతే ముందు మందులు వద్దాము. అయిపోయింది. సరేనండి, బుడ్డబ్బాయికి అయితే ముందులో పోసేసి ఇంకా కొబ్బరి నూనె పెట్టేశాను కదా. ఇంకా అబ్బాయిని ఇక్కడ వండేస్తే కాసేపు ఆడుకుంటూ ఉంటాడు. అంటే అనేది తీసేరా. డాడీ టిఫిన్ ఎత్తాడంట. టిఫిన్ అంటావు నువ్వు? తింటావా టిఫిన్? పాలు చేతులు సాగు పెట్టాలి, ఎప్పుడు అమ్మకాన్నే కాదు. సరేనా? కుంటలు ఓడుతుందండి. అమ్మ కావాలి, అమ్మ కావాలి. అది చెప్పలేదు.
హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. పొద్దున ముందు తాగాము, ఎక్సర్సైజ్ చేసాము. ఇంకా మా డాడీ టిఫిన్ తీసుకొస్తాడు, మా కడుపుని తింటాను. అంతేనా అంతేనా? స్కూల్కి వెళ్తావా? స్కూల్కి ఇప్పుడేనా? మా అన్నయ్య తెలంగాణ నుంచి వచ్చాడండి పనులు పోయి. మా బుడ్డబ్బాయి అయితే కాసేపు ఆడుకుంటూ ఉంటాడు. కాళ్ళు వేసాక కాళ్ళు అనేది జాడిస్తూ ఉంటే పిల్లలు బాగా ఆడుకుంటారనమాట. ఇప్పుడిప్పుడే ఎండ వస్తూ ఉంది. నాకేనండి బుడ్డబ్బాయికి ముందరే పోసేసిన తర్వాత కాళ్ళు వేసాక బీకిన తర్వాత పాలు ఇచ్చాను. నిద్ర అయితే పోతున్నాడండి. ఇంకా ఈ రకంగా బండేస్తే ఇంకెట్నే తల్లి పక్కలోనే అలవాటు అవుతాడు. ఇంకా అట్ట అలవాటు చేయకూడదు. ఉయ్యాల్లో బండేయాలి. ఉయ్యాల్లో గుడ్లు వేసి నిద్ర గుచ్చేసి నేను బ్రష్ చేసి బాగా టిఫిన్ తీసుకొస్తే టిఫిన్ చేసేయాలి. ఉయ్యాల్లో బండేద్దాం బుడ్డాడిని. ఓకేనండి, ఇంకా అబ్బాయిని అయితే ఉయ్యాలు వేసాను. నిద్ర అయితే పుచ్చుతున్నాను. ఇంకా త్వరగా నేను కూడా బ్రష్ చేసి భోజనం చేయాలి. బాగా ఏందో వచ్చేటట్లేడు. ఇంకా పెందలాడేది వెంటనే లెక్క ఆకలి తెగ అవుతుంది. ఇంకా అబ్బాయి నిద్రపోయినట్టే కూలర్ కూడా పెట్టేస్తా. మా నాయనమ్మ వేడివేడి అన్నం అలానే దొండకాయ కర్రీ ఒక టమాటా వేసి కర్రీ అయితే చేసింది. ఎక్కువ ఫ్రై తిన్నా కానీ ఇంకా వేడి బాబుకి, అందుకని చెప్పేసి ఇంకొక టమాటా వేసి దొండకాయ కర్రీ అయితే చేసింది. ఎక్కువ ఫ్రై తినకూడదని చెప్పి. ఇంకా బాబు అయితే ఏందో మరి పని మీద రాలేకపోయాడేమో. నేనైతే భోజనం చేస్తున్నాను. పిల్లలు కూడా రాలేదు. ఇంకా రాత్రి పెందలాడేది వెంటనే లేక ఆకలి తెగవుతుంది. త్వరగా భోజనం చేసేద్దాం. మా నాయనమ్మ అయితే ఏ కర్రీ అయినా చాలా బాగా చేసిద్ది. నేనైతే టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంక ఇప్పుడు టిఫిన్ తెస్తాడేమో అని ఎదురు చూసాను. ఇంకెక్కడ కూడా తెప్పించుకుందంట అయిపోయినాయి అంట. అందుకని చెప్పేసి ఇంక అన్నం కూర అయింది కదా, పొద్దున్నైతే భోజనం చేస్తున్నా. అండి నేనైతే భోజనం చేశాను కదా, బావ కూడా వచ్చాడు. ఏం బావా చేనుకి వెళ్ళి వచ్చావా? చేను పని అయిపోయిందిలే కానీ పిల్లలతో స్నానం చేపించేసి స్కూల్ కూడా వదిలిపెట్టేస్తా మరి. సరే బావా. ఇప్పుడు చూసాను నీకోసం నేను చేని పోయి ఉంటాడులే అని చెప్పేసి భోజనం చేశా. అబ్బాయినే ఇప్పుడే తినేసా మరి. ఇంకా అబ్బాయి నిద్రపోయి లేసేలేకే మా నాయన నీళ్ళు పోయిన పెట్టేసింది. స్నానం చేపిస్తే పని అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 10:30 అవుతుంది. మా ఊర్లో గాలిపటం చూడండి ఏ విధంగా ఎగరేస్తున్నారు. అద్దుకోండి మా సాస్ గడ చూపిస్తే ఇప్పుడు గాలిపటం కావాలని ఏడుస్తాడు. ఉర్రి మొబ్బులో పోయినట్టుంది. అద్దుగో 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 తీసేసారు. మళ్ళీ అది గుర్తు కూడా వస్తుంది. పిల్లల్ని ఇద్దరిని స్కూల్ దగ్గర వదిలిపెట్టాకు. నేను ఎగరేసింది దాన్ని. ఎడంగా పోరా ఇదిగా బాయ్ స్కూల్ బాండి. వాడు ఇప్పుడు పోతున్నారు స్కూల్కి. ఒక 4 సంవత్సరాలకి వెళ్తారు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు రే. శ్వాసని కూడా తీసుకెళ్ళరా కలుపుకొని బొమ్మాయిని. ఓకేనండి, బావ అయితే ఇంకా అన్నం నేను వెళ్ళాడు కదా. బుడ్డబ్బాయి అయితే ఇప్పుడే లేచి ఏడుస్తూ ఉన్నాడు. నిద్రపుచ్చాలని ట్రై చేస్తున్నాడు కానీ నిద్ర పోవట్లేదు అనమాట. ఇంకా ఈ వీడియో తింటేనండి ఇంకా రోజు మా బాబుని ఎలా చూసుకుంటానా ఉదయం నుంచి సాయంత్రం దాకా అని చెప్పేసి ఈ వ్లాగ్ అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బావ అయితే ఇంకా చేలో పని ఈరోజు కలవని చెప్పేసి వెళ్ళాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మంచి